పోవాలి. బీఆర్ఎస్ అని వాళ్ళు, కాంగ్రెస్ అని వీళ్ళు, బీజేపీ అని వాళ్ళు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో కొంచెం హాట్ టాపిక్ కూడా మారింది. సో ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్లో జరుగుతున్న విషయాన్ని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ డివిజన్ వారిగా, బస్తీ వారిగా నేను సర్వే రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ మీ చేతిలో కూడా ఉంది సార్. ఒకసారి నేను క్లియర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను డివిజన్ వైజ్గా, బస్తీ వైజ్గా రిపోర్ట్ చెప్పిన తర్వాత, ఫైనల్ రిపోర్ట్ చెప్పిన తర్వాత నేను మీ అందరితో మాట్లాడతాను. ముందుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వే రిపోర్ట్ వచ్చేసి బోరబండ డివిజన్ సార్. ఇది బోరబండ డివిజన్ అంటే ఏంటి సార్? వాళ్ళు ఎక్కువ షాప్స్ కానీ, తర్వాత మార్కెటింగ్ కానీ, కొంచెం ఫ్లోటింగ్ కానీ ఎక్కువగా ఉండేటటువంటి డివిజన్, టౌన్ టైప్ అంటే ప్లేసెస్, మెయిన్ రోడ్ ప్లేస్లలో కిరాణం షాప్స్, మార్కెట్ యార్డ్స్, అపార్ట్మెంట్స్, దాని తర్వాత హోటల్స్, ఇట్లాంటి దగ్గర మనం అన్ని బేస్ చేసుకోండి సర్వే. అంటే 18+ నుంచి యువతని తీసుకోవడం జరిగింది, మహిళలను తీసుకోవడం జరిగింది, 40+ వాళ్ళని తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా సర్వే చేస్తే బోరబండ సర్వే రిపోర్ట్ వచ్చేసి ఒక 1% బీఆర్ఎస్ నాకు ఇప్పుడు లీడ్లో కనిపిస్తుంది. 0.9% అంటే జస్ట్ 1%. అంటే 43.6 కాంగ్రెస్ నవీన్ యాదవ్కు ఉంది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్, మాగంటి సునీత గోపీనాథ్కి 44.5. అదేవిధంగా లంకల దీపక్ రెడ్డికి 11.8. బోరబండ బస్తీ, ఇది బస్తీలలో సార్, స్లమ్, పూర్తిగా స్లమ్ ఏరియాలలో. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, యూపీ, బీహార్ వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బస్తీలలో. స్లమ్లో తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ బోరబండ కాంగ్రెస్ 40.7 నవీన్ యాదవ్కు ఉంది, 45.8 బీఆర్ఎస్కు ఉంది, 13.3 బీజేపీకి ఉంది. అంటే ఇక్కడ కూడా బోరబండ బస్తీలో కూడా బీఆర్ఎస్ లీడ్లో 5% కనిపిస్తుంది. 5% బీఆర్ఎస్ లీడ్లో కనిపిస్తుంది బోరబండ బస్తీలో. ఇక రహమత్ నగర్ తీసుకున్నట్టయితే ఈ రహమత్ నగర్లో చాలా జాగ్రత్తగా సర్వే చేయడం జరిగింది. గత కొంతకాలంగా చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ రహమత్ నగర్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్కి 46.3 ఉంది, మాగంటి సునీతకు బీఆర్ఎస్ 39.6 ఉంది, దీపక్ రెడ్డి గారికి 13.9 సార్, 13.9. సో 6.7% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది ఇక్కడ రహమత్ నగర్లో సార్. అదేవిధంగా రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే, స్లమ్లలో తీసుకున్నట్టయితే, రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే 44.4 కాంగ్రెస్, 38.3 బీఆర్ఎస్, 17.1 బీజేపీ. సో ఇక్కడ 6.1% కాంగ్రెస్ లీడ్లో ఉంది సార్. రహమత్ నగర్ డివిజన్లో 6.7 కాంగ్రెస్ లీడ్లో ఉంది. బస్తీకి వచ్చేసరికల్లా 6.1% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది. సో ఈ ఎర్రగడ్డ డివిజన్ అనేది సార్, అక్కడ కార్పొరేటర్ మీ అందరికి కూడా తెలుసు, చనిపోవడం జరిగింది, ఎంఐఎం కార్పొరేటర్. సో అక్కడ ఎంఐఎం పార్టీ చాలా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. సో అక్కడ సర్వే చేస్తే మేము ఎర్రగడ్డలో డివిజన్లో సర్వే చేస్తే ఎర్రగడ్డలో 47.1 కాంగ్రెస్, 42.6 బీఆర్ఎస్, 10.1 బీజేపీ ఉందండి. ఇక్కడ ఎర్రగడ్డలో 4.5% కాంగ్రెస్ లీడ్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఎర్రగడ్డ బస్తీలో తీసుకున్నట్టయితే, స్లమ్స్లో తీసుకున్నట్టయితే 44.7 కాంగ్రెస్ నవీన్ యాదవ్, 40.4 మాగంటి సునీత గారు, అండ్ బీజేపీ దీపక్ రెడ్డి గారికి వచ్చేసి ఎర్రగడ్డ 14.7. సో 44.7 కాంగ్రెస్, 40.4 బీఆర్ఎస్, 14.7 బీజేపీకి ఉండడం జరిగిందండి. ఇక్కడ కూడా ఎర్రగడ్డ బస్తీలో 4.3% కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా శ్రీనగర్ కాలనీ సార్, ఇది శ్రీనగర్ కాలనీ అనేది సోమాజిగూడ ఫేజ్ 1, ఫేజ్ 2 మీ అందరికి కూడా తెలుసు. సో శ్రీనగర్ కాలనీలో ఒక 30,000 ఓట్ బ్యాంకు మాత్రమే ఉండడం జరిగింది, 30 నుంచి 32,000 ఓట్ల బ్యాంకు. సో ఆ 32 అందులో కూడా సర్వే చేస్తే శ్రీనగర్ కాలనీలో దాదాపు అక్కడ మొత్తం బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఆల్ మిక్స్డ్ ఓట్స్, కొంచెం మైనారిటీస్ ఓట్స్ అక్కడ తక్కువగా ఉండడం జరిగింది. సో ఇక్కడ నవీన్ యాదవ్ కూడా అక్కడ శ్రీనగర్ కాలనీలో కలిసి వచ్చినటువంటి ప్లేస్ అక్కడ శ్రీనగర్ కాలనీ. సో మాకు అక్కడ మా సర్వేలో బాగా తేలిందంటే శ్రీనగర్ కాలనీ డివిజన్లలో చూసుకుంటే
కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు 49.3%, బీఆర్ఎస్ మాగంటి సునీత మేడం గారికి 34%, బీజేపీ దీపక్ రెడ్డి గారికి 16.6%. అంటే 15.3% మాకు శ్రీనగర్ కాలనీ సోమాజిగూడలో మాకు కనిపిస్తుంది. అంటే ఎక్కువగా 15% అనేది సర్వే మాకు కనిపించినటువంటి డివిజన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ బస్తీకి వస్తే 42.4 కాంగ్రెస్, 37.6 మాగంటి సునీత గారు బీఆర్ఎస్, 19.8 బీజేపీ దీపక్ రెడ్డి గారు. సో ఇక్కడ 4.8% బస్తీలలో మాకు కాంగ్రెస్ లీడ్ కనిపిస్తారు. అక్కడ డివిజన్ లో 15.3, బస్తీకి వచ్చేసరికల్లా గ్రాఫ్ కాంగ్రెస్ తగ్గడానికి కారణం ఏంటంటే మీకు ఈ రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు నేను ఇండివిజువల్ గా చెప్తాను సార్. దాని తర్వాత షేక్పేట్ లో వచ్చేసి కాంగ్రెస్ 44.6, బీఆర్ఎస్ 40.5, బీజేపీ 14.8. సో షేక్పేట్ డివిజన్ లో 4.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. అదేవిధంగా షేక్పేట్ బస్తీ తీసుకున్నట్టయితే 44.9 కాంగ్రెస్, 41.3 బీఆర్ఎస్, 13.6 బీజేపీ. ఇక్కడ 3.6% కాంగ్రెస్ బస్తీలలో లీడ్ కనిపిస్తుంది సార్. 4.1% షేక్పేట్ డివిజన్ లో కనిపిస్తుంది. షేక్పేట్ బస్తీలలో 3.6% కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది. యూసుఫ్గూడలో క్యాండిడేట్ యొక్క ఓన్ డివిజన్ అండ్ అక్కడ మేము గ్రౌండ్ సర్వే చేస్తే 45.1 కాంగ్రెస్, యూసుఫ్గూడ డివిజన్ లో 45.2 కాంగ్రెస్, 37.2 బీఆర్ఎస్ మాగంటి సునీత గారు, 17.5 బీజేపీ. ఇక్కడ 8% యూసుఫ్గూడ డివిజన్ లో లీడ్ కనిపిస్తుంది సార్. నెక్స్ట్ యూసుఫ్గూడ బస్తీలలో 48.2 కాంగ్రెస్, 35.8 బీఆర్ఎస్, 15.8 బీజేపీ కనిపిస్తుంది సార్. ఇక్కడ బస్తీలలో 12.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. నెక్స్ట్ అదేవిధంగా వెంగళరావు నగర్ డివిజన్ తీసుకున్నట్టయితే 45.4 కాంగ్రెస్, 34.9 బీఆర్ఎస్, 19.6 బీజేపీ. సో ఇక్కడ 10.5% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. వెంగళరావు నగర్ బస్తీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ 44.8, బీఆర్ఎస్ మాగంటి సునీత 39.4, బీజేపీ దీపక్ రెడ్డి గారు 15.7. సో ఇక్కడ వెంగళరావు నగర్ బస్తీలలో 5.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. సో ఇది ఈ డివిజన్ వారీగా మీకు ఇచ్చిన రిపోర్టు బస్తీలలో డివిజన్ వారీగా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు స్లమ్ లో ఉండేవాళ్ళు, డివిజన్ లో ఉండే వాళ్ళ విధంగా కూడా మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి 5.7% లీడ్ లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7% వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో 5.7% అంటే సార్ ఓవరాల్ గా 10 నుంచి 12,000 మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ. సో మేము ఓవరాల్ గా సర్వే చేసిన తర్వాత 90,000 ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, 75 ప్లస్ బీఆర్ఎస్ కి కనిపిస్తుంది, బీజేపీకి 25 నుంచి 30 ప్లస్ కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ సర్వేను అంటే ఈ రోజుకు ఇదే గ్యారెంటీ అని కాదు, ఇంకా కూడా కాంగ్రెస్ కు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంచెం మొన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ. గ్రౌండ్ లో అంతకు ముందుకు కొంచెం మైనస్ కనిపించినప్పటికీ దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దాని తర్వాత ఒక్కొక్క డివిజన్ సార్ చిన్న శాంపిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోరబండ డివిజన్ కానీ బస్తీ కానీ మీరు బోరబండలోనే మీరు చూడండి, బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క ప్లేస్ బోరబండ. సో బోరబండ డివిజన్ లో 1% కనిపిస్తే తర్వాత బస్తీలలో 5% బీఆర్ఎస్ లీడ్ లో కనపడడానికి ఒకే ఒక రీజన్ సార్, ఓపెన్ గా మాట్లాడాలి. అక్కడ మైనార్టీస్ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక చిన్నగా కొద్దిగా మైనస్ లో ఉండడానికి కారణం ఏంటంటే కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. గ్రూప్ రాజకీయాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ లోనే అక్కడ కొద్దిగా
అక్కడ కార్పొరేటర్లు కానీ తర్వాత టీం కానీ కొంచెం వర్గ రాజకీయాలు ఉండడం వల్ల అయింది. సో అంతకు ముందుకు సార్ బోరబండ డివిజన్ ముఖ్యమంత్రి గారు రాకముందుకు క్యాంపెయినింగ్ చేయకముందుకు 7% 6% లీడ్లో కనిపించుండే మాకు అంతకు ముందుకు. సో మన యూసుఫ్ కూడా సీఎం గారి క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత 1% లీడ్లోకి వచ్చింది కాంగ్రెస్. అంటే 5% తగ్గిపోయింది. బీఆర్ఎస్కు 5-6% తగ్గిపోయి కాంగ్రెస్ కొంచెం మంచి మెజార్టీ బోరబండలో కొంచెం తగ్గుకుంటూ పెరుగుకుంటూ వస్తుంది. సో క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, సీరియస్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ అదేవిధంగా బోరబండలో చూసినట్టయితే మెయిన్ ఏంటంటే సార్ అక్కడ మీకు తెలుసు కొద్దిగా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. సో హైడ్రా బాధితుల్ని ఇంకా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు, కొంతమంది బాగా నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. సో నెగిటివ్ని క్రియేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళతో మాట్లాడినట్లయితే ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ లీడ్లో ఉంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి తీసుకురావాలనుకుంటే అక్కడ మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విషయానికి వస్తే ఇక మెయిన్ థింగ్ ఏంటంటే రహమత్ నగర్లో మీకు తెలుసు ఆల్రెడీ మన కార్పొరేటర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు సిఎన్ రెడ్డి గారు. కొద్దిగా ఇంపాక్ట్ ఉంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. సో అక్కడ కూడా కాంగ్రెస్ లీడర్ కావడానికి తను కృషి చేస్తున్నాడు. గ్రౌండ్లో మాకు కనిపించినటువంటి విషయం ఏంటంటే అక్కడ కూడా లీడ్లో కనిపిస్తుంది. సో ఎర్రగడ్డలో కూడా ఎంఐఎం అక్కడ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. సో అక్కడ లీడ్ ఇస్తుందంటే కాంగ్రెస్కు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం అక్కడ చాలా స్ట్రాంగ్గా లీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో శ్రీనగర్ కాలనీలో కూడా సేమ్ మీకు తెలుసు అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంత కాంగ్రెస్కి మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో దానివల్ల అక్కడ కూడా కొంచెం నెగిటివిటీ అనేది బీఆర్ఎస్కి ఉంది. సో షేక్పేట్ కూడా మైనార్టీస్ ఎక్కువ ఉండే ప్లేసు. సో అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా లీడ్ కనిపిస్తుంది. తర్వాత యూసుఫ్ కూడా వెంగళరావు నగర్ అన్నిట్లో కూడా దాదాపు ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సర్వే ఇంకా రాను ఇంప్రూవ్ కూడా కావచ్చు. యాజ్ అండ్ నౌ టుడే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఒక 10 నుంచి 12,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఇక్కడ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి విషయం కూడా మీకు తెలియాలి. అపార్ట్మెంట్లలో, మెడికల్ షాప్లలో, మెయిన్ రోడ్ సైడ్ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళంతా కూడా ఇంకా గ్రౌండ్కి ఇంకా వాళ్ళు ఒక ఒపీనియన్కి రాలేదు. మేము బీఆర్ఎస్కి వేయాలా కాంగ్రెస్కి వేయాలనే ఒపీనియన్కి వాళ్ళు రాలేదు. సో 50-50 ఉన్నారు. సో స్లమ్లలో కూడా కొంచెం పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ రావడానికి గత 2-3 రోజుల నుంచి కారణం ఏంటంటే గ్రౌండ్ సీరియస్ వర్క్ జరుగుతుంది. ప్లస్ వాళ్ళ పథకాలు ఏవైతే వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ చేశారో అవి గ్రౌండ్లోకి సీరియస్గా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నవీన్ యాదవ్, నేను గతంలో కూడా చెప్పాను, మీ అందరికి కూడా తెలుసు, ఎవరైతే మంచి క్యాండిడేట్కు డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత సర్వేస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పాను. సో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనే మంచి క్యాండిడేట్ దొరకడం అదృష్టం. సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నవీన్కు దొరకడం కూడా అదృష్టం. సో ఇక్కడ ఏమైపోయిందంటే సార్ పబ్లిక్ ఏం ఆలోచనలో ఉన్నారంటే మెయిన్ థింగ్గా మేము చూసిన ఆలోచన ఏంటంటే మాకు ఎవరితో సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మాకు పనులు కావాలంటే క్యాండిడేట్ చేసే ఉద్దేశం ఉంటుంది. సో మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి. సో మేము ఎవరిని గెలిపించుకోవాలి? అధికారంలో ఉన్న నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మాకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గ్రౌండ్లో ఉన్నటువంటి వాస్తవం ఇది. అంటే నీ క్యాండిడేట్ మంచోడా, క్యాండిడేట్ చెడ్డోడా, తర్వాత అక్కడ క్యాండిడేట్ మంచోడా చెడ్డోడా అని కాదు నేను చెప్పట్లేదు. సో అన్ని విధాలుగా తీసుకున్నట్టయితే మాకు డెవలప్మెంట్ అయితే బాగుంటుంది, అధికారంలో ఉన్న పార్టీ ఉండాలి, మాకు కాంగ్రెస్ కొంతవరకు మాకు పనిచేస్తుంది, మాకు చాలా బాగుంది అని పబ్లిక్లోకి 3 years మేము డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా గ్రౌండ్లో అది జరుగుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా గ్రౌండ్లో చాలా మంది అంటున్నారు వీక్ బీజేపీ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. బీజేపీ పేరుతోటే ఈ పర్సెంట్ సార్, క్యాండిడేట్ది బీజేపీ నేము నరేంద్ర మోదీ గారి నేమ్ తోటే ఇంత పర్సెంటేజ్ వచ్చింది. సో వాళ్ళు ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే గ్రూప్ రాజకీయాలు కాకుండా వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఇంకా గ్రౌండ్లో ఇంకా పనిచేస్తే ఇంకా అద్భుతంగా ప్రదర్శించవచ్చు. సో ఫైనల్గా మాకున్న సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సార్ మీకు ఆల్రెడీ చెప్పాను 5.7% లీడ్లో ఉంది, 10 నుంచి 12,000 లీడ్లో ఉంది.
గెలిచే అవకాశం కూడా ఉందనేది మా సర్వేలో తెలియదు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా అడగాలనుకుంటే కొన్ని అడగండి. సార్ ఇంకో విషయం ఏంటంటే, మేము చేసిన సర్వేను కూడా మీకు ఫోన్ నెంబర్స్తో సహా ఎక్కడ చేసినాం, ఏ గల్లీలో చేసినాం, ఏ డివిజన్లో చేసినాం, ప్రతి రిపోర్ట్ కూడా మీరు అడగండి, మీకు పంపిస్తాను. అండ్ అదేవిధంగా మీరు ఎట్లా చేశారు, ఏం చేశారు కదా సార్, విత్ ప్రూఫ్తో సహా మీ ముందు సార్ ప్రతిది కూడా పీడిఎఫ్ ఫైల్ ఏ ఛానల్కి కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి. డైరెక్ట్ మేము ఎక్కడ చేసినాం, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఉంది అనేది అంతా కూడా క్లియర్గా మీకు నెంబర్స్తో సహా మీకు పంపించడానికి కూడా నేను చేస్తాను సార్.